తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత భవిష్యత్తులో ముఖ్యమంత్రి పదవి చేపడతారని వరంగల్ జిల్లా జాగృతి అధ్యక్షురాలు నోకల రాణి అన్నారు. కవిత జన్మదినం సందర్భంగా కాశీబుగ్గ శివాలయం ప్రాంగణంలో కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ మహిళా కార్మికులను సన్మానిస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. కాంగ్రెస్ పాలన జరగమ్మా జరగమ్మా అంత వాళ్ళే ఉంటే మిగిలిన అక్కను ఎవరైతే కించపరిచి అందరు మాటలు అంటాలో అంత ఎత్తుగా సునామీ లేక దూసుకొస్తుంది. ఎప్పుడైతే జాగృతి జనం పాట ప్రోగ్రాం స్టార్ట్ చేసిందో అప్పటి నుండి కవితక్కకు మంచి ఆదరణ లభిస్తుంది. అదేవిధంగా ఈరోజు ప్రతి ప్రభుత్వం కూడా తలదించుకునే విధంగా అక్క ముందుకు రావడం జరుగుతుంది. మహిళలమందరం అక్క ఎంబడి ఉంటాం. అక్క ఆదిపరాశక్తి లెక్క దూసుకొస్తుంది. కాబట్టి ఇప్పుడు వచ్చే ప్రభుత్వం కవితక్క ప్రభుత్వమే. తెలంగాణ జాగృతే ముందంచెన ఉంటుంది. ఈ కవితక్క ఈసారి ఇచ్చిన శాఖకు అందరు కూడా నెక్స్ట్ సీఎం కల్వకుంట్ల కవితక్కనే. మేమందరం దగ్గరుండి గెలిపించుకొని మా ప్రభుత్వం అంటే ఏందో చాటు చెప్తాం. అప్పుడు కవితక్క అంటే ఏంటిది, మహిళలకు ఏ విధంగా న్యాయం జరగాలి, ప్రతి ఒక్క పేద కుటుంబానికి అండగా నిలిచి ఆదిపరాశక్తి వస్తున్నందుకు మేమందరం చాలా సంతోషకరంగా అన్ని వేడుకలు జరుపుకుంటున్నాం. మేము ఇక్కడ కూడా అక్కను ప్రతి అంచుకు పైకి తీసుకెళ్ళి మేము కూడా అక్క ఎంబడి అక్క అడుగుజాడల్లో నడుస్తూ అక్క ఎక్కడికి పోతే అక్కడికి